అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కర్నూలు సిటీ న్యూస్. నా పేరు అశ్విని సూర్య. జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో రహదారుల భద్రతపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, వాహనాలను ఓవర్టేక్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రహదారి నియమాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, వాహనదారులు హెల్మెట్ ధరించేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముందుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో తప్పనిసరిగా హెల్మెట్ వాడేలా నో హెల్మెట్ నో ఎంట్రీ అనే బ్యానర్లను ఏర్పాటు చేయాలి కలెక్టర్ ఆదేశించారు. ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర బ్రిడ్జి వర్క్ పూర్తి చేశారని, బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుకు సంబంధించి నేషనల్ హైవే అధికారులతో సమీక్ష నిర్వహించుకుని త్వరితగతిన భూసేకరణను పూర్తి చేయాలని కలెక్టర్ కర్నూలు ఆర్డీఓను ఆదేశించారు. అదేవిధంగా వచ్చే సమావేశం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎన్హెచ్ అధికారులను ఆదేశించారు. కిడ్స్ వరల్డ్ నుండి రాజవిహార్ సర్కిల్ వరకు ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను వచ్చే సమావేశం నాటికి సమర్పించాలని కలెక్టర్ కర్నూలు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ను ఆదేశించారు. పెద్దపాడు నుండి హైదరాబాద్ ఎన్హెచ్కు లింక్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటుకు సంబంధించి ఎన్హెచ్ ఆర్ఎన్బి మున్సిపల్ శాఖల అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల కర్నూలు నగరంలో ట్రాఫిక్ రద్దీ చాలా తగ్గుతుందని కలెక్టర్ తెలిపారు. బళ్ళారి చౌరస్తా వద్ద ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఫ్రీ లెఫ్ట్కు సంబంధించి బస్టాండ్ నుండి బెంగళూరు రోడ్డుకు వెళ్లే వాహనాల కోసం ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల బయట ట్రాఫిక్ రద్దీ తగ్గించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను ఆదేశించారు. నగరంలో 156 సీసీ కెమెరాలకు గాను 135 కెమెరాలను ఇన్స్టాల్ చేశారని, మరో 21 సీసీ కెమెరాలకు సంబంధించిన లొకేషన్లలో కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ అదనపు కమిషనర్ను ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులను సంబంధించి నష్టపరిహారం మంజూరు పెండింగ్లో లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీసీసీ కర్నూలు ఆర్డీఓను ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ప్రజలు హెల్మెట్ను ఉపయోగించేలా అవగాహన కల్పించడంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, పెట్రోల్ షాపులలోనూ నో హెల్మెట్ నో ఎంట్రీ అని బ్యానర్లను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల నుండి హైవేకి కనెక్ట్ అయ్యే అప్రోచ్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ ఏర్పాటు చేయాలనే వివరాలు ఇచ్చామని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఆర్ఎన్బి ఎస్సీ మహేశ్వర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్సీ రామచంద్రారెడ్డి, డిటిసి శాంతకుమారి, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఏవో సింధు సుబ్రహ్మణ్యం, నేషనల్ హైవే పీడీలు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా వెల్లడించారు. ఈ మేరకు నగరంలోని పలు పరీక్షా కేంద్రాల్లో ఆయన పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. జిల్లాలో ఈ నెల 17వ తేదీన ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నగరంలోని రాజానగర్లో గల బిషప్ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, గౌతమి నగర్లోని గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ పొరపాటు
పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మార్చి 17వ తేదీ నుండి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షల కోసం 172 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 172 పరీక్షా కేంద్రాలలో 40,776 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని కలెక్టర్ తెలిపారు. 208 మంది పరీక్షకు గైర్హాజరు కాగా జిల్లా వ్యాప్తంగా బుధవారం 208 మంది రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేట్లో 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. 172 కేంద్రాలలో ఎలాంటి సంఘటనలు జరగలేదని, మిగతా పరీక్షలు కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ను ఆదేశించారు. జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నెల 22వ తేదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి పర్యటిస్తున్నారని ఆ పార్టీ నాయకుడు మద్దిలేటి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తారని చెప్పారు. కర్నూలు జిల్లాలో బీజేపీ బలోపేతానికి దృష్టి పెట్టినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ నెల 22వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారని పాణ్యం బీజేపీ ఇన్ఛార్జ్ మద్దిలేటి రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. పురంధేశ్వరి కర్నూలు, ఆలూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భారీగా బీజేపీలో చేరికలు ఉన్నాయన్నారు. రాబోవు స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచి కృషి చేస్తున్నట్లు మద్దిలేటి రెడ్డి అన్నారు. మన కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ పరమహంస గారి ఆదేశానుసారం ప్రతి అసెంబ్లీలో ఈ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా సమావేశం 22వ తారీఖు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు పురంధేశ్వరి గారు కర్నూలు జిల్లాకు చేస్తున్నారు. వాళ్ళు రావడం కారణం ఏమంటే పార్టీ బలోపేతం కోసం కర్నూలు జిల్లాకు రావడం జరుగుతుంది. ఆమెతో పాటు సంఘటనా మంత్రి మధుకర్జీ గారు, జోనల్ ఇన్ఛార్జి బిట్ట శివనారాయణ గారు, జిల్లా ఇన్ఛార్జి అంకాల్ రెడ్డి గారు ఈ జిల్లాకు రానున్నారు. ఉదయం ఆమె రావడానికి ప్రోటోకాల్ ఏమంటే ఆమె హైదరాబాద్ నుంచి పంచలింగాల చెక్పోస్ట్ దగ్గరికి ఉదయం 7:30 గంటలకు వస్తుంది. అక్కడి నుంచి ప్రకాష్ నగర్ కప్పలేశ్వర సార్ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ బ్రేక్ లంచ్ తీసుకున్న తర్వాత పాత ఎస్పీ బంగ్లా, బంగార్పేట్, కొత్త బస్ స్టాండ్, బల్లార్ చౌరస్తా, కోట్మూర్, ఆలూరు ఊరు బయట ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఫంక్షన్ హాల్ దగ్గర వరకు 4,000 మందితో భారీ ర్యాలీతో ఊరేగింపు ఉంటుంది. అలాగే అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర అయిన తర్వాత 2,000 మంది కార్యకర్తలు మా అధ్యక్షురాల సమక్షంలో చేరడం జరుగుతుంది. ఆ కార్యక్రమం అయిన తర్వాత అక్కడి నుంచి ఎమ్మెనూరు చేరుకుంటాం. విశాల్ గార్డెన్ నందు సమావేశం ఉంటుంది. అక్కడ విస్తృత కార్యకర్త సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం మార్గదర్శకాలు చెప్తారు. అక్కడ మండల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు, ఆపై అసెంబ్లీ ఇన్ఛార్జీలు, ఆపై స్థాయి నాయకులు అందరూ ఈ సమావేశానికి హాజరవుతారు. మున్ముందు జరగబోయే ఎలక్షన్లలో ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, ఈ ఎలక్షన్లలో చాలామంది గెలిపించుకోవడానికి పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ రేపు జరగబోయే సమావేశం జరుగుతుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు 22వ తేదీ ఉదయం 7:30కు చెక్పోస్ట్కి వస్తారు. అక్కడి నుంచి మరి ఆలూరు బయలుదేరే ముందు అందరు కార్యకర్తలతో కలిసి ఆలూరు బయలుదేరుతాం. వారు చెప్పినట్టుగానే అక్కడ సమావేశం ఉంటుంది, చేరికలు ఉంటాయి. ముఖ్యంగా మన కర్ణాటకలో మంత్రిగా చేసినటువంటి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు గారి ఆధ్వర్యంలో 2,000 మందిని బీజేపీలో చేర్చడానికి వారు కూడా వస్తున్నారు. ఆ సమావేశంలో మరి అనేక నిర్ణయాలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఈ పశ్చిమ ప్రాంతంలో మా పార్టీ కాస్త బలహీనంగా ఉంది. దాన్ని బలోపేతం చేయడానికి ఈ చర్య బాగా ఉపయోగపడుతుంది. అలాగే కర్నూలు జిల్లాలో, మన కొత్త కర్నూలు జిల్లాలో పార్టీ 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవడానికి సాయంత్రం ఎమ్మిగనూరులో మరి ఒక మీటింగ్ కార్యకర్తల సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో కార్యకర్తలందరికీ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయడానికి, దిశానిర్దేశం చేయడానికి ఇప్పుడు చెప్పినట్టు పురంధేశ్వరి గారు, మధుకర్జీ గారు, బిట్రా శివనారాయణ గారు, అలాగే అంకాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ అనేక మంది పెద్ద నాయకులు, అలాగే మా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పరమహంస గారు వీళ్ళందరూ ఉంటారు. వీరందరి సమక్షంలో ఒక భారీ ఎత్తున ఒక కలయిక తీసుకురావాలని, దాంతో పార్టీ కదలిక ఒకటి మొదలు కావాలనేది ప్రధాన ఉద్దేశం. బలోపేతం చేసుకోవటం, కూటమిలో భాగంగా ఉన్నాం కాబట్టి రాబోయే ఎన్నికలలో మా కోటాకు వచ్చినటువంటి స్థానాలను మేము పూర్తిగా గెలిపించుకోవటానికి, మా కార్యకర్తలను సిద్ధం చేసుకోవటానికి ఈ సమావేశాలు జరుపుతూ ఉన్నాం. దానికి మరి ఈరోజు మా పాణ్యం అసెంబ్లీ నుంచి ఈ ప్రెస్ మీట్ పెట్టి దీని ద్వారా
మన అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ప్రెస్ మీట్ పెట్టింది. మీ అందరూ కూడా వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా నగరంలో స్వచ్ఛత పనులకు సంబంధించి 10 ప్రశ్నలకు ప్రజలు తమ అమూల్యమైన సమాధానాలు ఇవ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు కోరారు. కర్నూలు నగరాన్ని పారిశుద్ధ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా నగరంలో స్వచ్ఛత పనులకు సంబంధించి 10 ప్రశ్నలకు ప్రజలు తమ అమూల్యమైన జవాబులు ఇవ్వగలరని నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబు కోరారు. ప్రతి ఏటా నగరాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం మదింపు జరిపి ర్యాంకులు ప్రకటిస్తుందని, కర్నూలు నగరం ప్రారంభంలో 221వ ర్యాంకులో ఉండగా ప్రజలందరి భాగస్వామ్యంతో పురోగతి సాధించుకుంటూ గత సంవత్సరానికి 32వ ర్యాంకుకు చేరుకున్నదని పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది సింగిల్ డిజిట్ ర్యాంకు సాధించాలనే సంకల్పానికి నగరంలోని ప్రతి పౌరుడి సహకారం అవసరం ఉందన్నారు. ఇందుకోసం స్వచ్ఛ సర్వేక్షణ్ వెబ్సైట్ను ఓపెన్ చేసి పారిశుద్ధ్యానికి సంబంధించిన 10 ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలరని కోరారు. కర్నూలు నగరాన్ని జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ ఫీడ్బ్యాక్ నమోదు చేయాలని కమిషనర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం వారు అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్య పరిస్థితి ఎలా ఉంది, దాని స్థితిగతులంతా కూడా మదింపు చేసి ర్యాంకులు ప్రకటిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ప్రారంభంలో మన కర్నూలు నగరము దేశ స్థాయిలో 221 ర్యాంకులో ఉన్నాము. ప్రజలందరి సహకారంతో నెమ్మదిగా పురోగతి సాధించుకుంటూ గత సంవత్సరం 32వ ర్యాంకుకి చేరుకున్నాం. మరి ఈ సంవత్సరం కూడా మనము ఈ 32 ర్యాంకు నుంచి ఇంకా మంచి ర్యాంక్కి చేరుకోవాలంటే మనం ఇంకా విశేషంగా కృషి చేయాల్సి ఉంటుంది. ఈ స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి QR కోడ్ని మీరు స్కాన్ చేసి ఓపెన్ చేసుకొని స్వచ్ఛ సర్వేక్షణలో మీ ఫీడ్బ్యాక్ని నమోదు చేసి మన కర్నూలు నగరము మంచి ర్యాంకు సాధించడానికి సహకరించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు మీ కమిషనర్, కర్నూలు నగరపాలక సంస్థ. లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడితే కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. ఈ మేరకు మిలిటరీ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోక్సో చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయ సేవా అధికార సంస్థ వారు నందరపల్లి మిలిటరీ కాలనీ నందుగల గవర్నమెంట్ హై స్కూల్లో పోక్సో యాక్ట్ పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కడి పిల్లలకు పోక్సో యాక్ట్ పై అవగాహన కల్పించారు. లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం 2012 ప్రకారం పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని తెలిపారు. 18 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడకుండా ఈ పోక్సో యాక్ట్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పోక్సో కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టు కలదని తెలిపారు. ఈ సదస్సులో న్యాయవాది శివరాం, ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ షషివుల్లా, టీచర్స్ పాల్గొన్నారు. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.